79వ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగించారు. సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ. పరిస్థితులు కాలానికి అనుగుణంగా సంస్కరణలు జరగాలన్నారు. అణుశక్తి రంగంలో అతిపెద్ద సంస్కరణలను తీసుకొచ్చామని చెప్పారు. ఇక అలాగే ప్రైవేటు రంగానికి కూడా అణుశక్తి ద్వారాలు తెరిచామన్నారు ప్రధాని మోదీ. అలాగే గ్లోబల్ వార్మింగ్ కట్టడికి తీసుకున్న చర్యలను వివరించారు. అంతరిక్షంలోనూ స్వయం సమృద్ధి సాధించిందన్నారు. ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ గురించి ఆందోళన చెందుతున్న వేళ 2030 నాటికి దేశంలో 50% మందికి స్వచ్ఛమైన శక్తిని అందుబాటులో ఉంచాలని నిర్ణయించామని అన్నారు. 2030 నాటికి ఇదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. డీజిల్, పెట్రోల్ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలనేది లక్ష్యమన్నారు. దిగుమతులు తగ్గితే స్వయం సమృద్ధి సాధ్యమని అన్నారు. అలాగే సముద్ర మంథన్ వైపు కూడా అడుగులు వేస్తున్నామని చెప్పారు. సముద్రం లోపల చమురు నిల్వలు, గ్యాస్ నిల్వలను కనుగొనే దిశగా మిషన్ మోడ్లో పనిచేయాలనుకుంటున్నామని తెలిపారు ప్రధాని. జాతీయ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ను ప్రారంభించబోతోందని ప్రకటించారు. मेरे प्यारे देशवासियों, दुनिया जब आज ग्लोबल वार्मिंग को लिए चिंता करती है, तब मैं विश्व को भी बताना चाहता हूं कि भारत ने तय किया था कि हम 2030 तक क्लीन एनर्जी भारत में 50% पहुंचा देंगे। ये लक्ष्य हमारा 2030 तक था। मेरे देशवासियों का सामर्थ्य देखिए, मेरे देशवासियों की संकल्प शक्ति देखिए, मेरे देशवासियों को विकसित भारत बनाने का संकल्प को पूर्ण करने के लिए उनकी दौड़ देखिए। हमने जो लक्ष्य 2030 में तय किया था, वो 50% क्लीन एनर्जी का लक्ष्य 2025 में हमने कर लिया। 5 साल पहले हमने अचीव कर लिया। నేడు ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోందన్నారు. నేషనల్ క్రిటికల్ మిషన్ ను ప్రారంభించామని, 1200 కంటే ఎక్కువ ప్రదేశాలలో శోధన కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు అంతరిక్ష రంగం అద్భుతాన్ని చూస్తున్నారన్నారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు అభినందనలు తెలిపారు. భారత్ గగనయాన్ ను కూడా చేపట్టనుందని తెలిపారు. అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. దేశంలోని 300 కంటే ఎక్కువ స్టార్టప్లు ఇప్పుడు అంతరిక్ష రంగంలో పనిచేస్తున్నాయని, వేలాది మంది యువత ఆ 300 స్టార్టప్లలో పనిచేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.